నందుకు విలన్గా చిత్రీకరిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని విలన్గా చిత్రీకరిస్తున్నారా? ఆనాడు ఎన్డీఏ చైర్మన్గా, యూపీఏ చైర్మన్గా శ్రీమతి సోనియా గాంధీ గారిని దేవతగా అని పొగిడిన మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ ఎంటైర్ కుటుంబం శ్రీమతి సోనియా గాంధీ గారికి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చిపోయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏదో విలనగా చిత్రీకరించే తాపత్రయం, ఉక్కురోషం మీరు తెలంగాణ ప్రజల కోసం ఆవేదన పడుతున్నారా, బాధపడుతున్నారా? మీరు ఆ వేదిక మీద చెప్పినట్లు ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది. ఈ వేదిక ద్వారా వారిని కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నా. మీకు 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషలో యాసలో మీరు మాట్లాడింది నమ్మి మీకు అధికారం ఇస్తే ఎటువంటి తెలంగాణని మీరు ఎలా చిత్రీకరించి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు గమనించారు. దానికి ప్రతిఫలం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కానీ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో మీకు వచ్చిన ఫలితాలు కానీ. అంతేకాదు ఏ తెలంగాణ రాష్ట్రంలో మంచి జరుగుద్దని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని ఇస్తే మీరు మంచి సూచనలు చేస్తారు అని తాపత్రయపడ్డాం. అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారని ఎదురు చూశాం. 15 నెలలు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5-6 పర్యాయాలు అసెంబ్లీలు జరిగినా ఏ ఒక్క పొద్దు ప్రేక్షకుడులాగా 2 పర్యాయాలు నాకు తెలిసి మీరు అసెంబ్లీకి వచ్చారు. ఒకటి బడ్జెట్ పోయినసారి ప్రవేశపెట్టినప్పుడు, మళ్ళీ మొన్న ప్రవేశపెట్టినప్పుడు 2 సార్లు మీరు అసెంబ్లీకి వచ్చారు తప్ప మీ అనుభవాన్ని, మీ జ్ఞానాన్ని, మీకు 80,000 పుస్తకాలు చదివితే ఉన్న అపారమైన తెలివితేటలని తెలంగాణ ప్రజలకు వివరిస్తారా అనే దాంట్లో అసెంబ్లీ సాక్షిగా చెప్తారనుకున్నాం. కానీ మీరు అసెంబ్లీకే రాలే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏనాడు సెక్రటేరియట్ అన్నా ప్రజలన్నా మీకు ఎంత గౌరవం ఉందో ప్రత్యక్ష సాక్షిని నేనే. అసెంబ్లీకి ఎలాగైతే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాలేదో, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేది లేదు. మీరు మీ ఫామ్ హౌజ్లోనే మీ ఫామ్ హౌజ్కే పరిమితమై దొర పరిపాలన మీరు పరిపాలించారు తప్ప ఈనాడు ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులమందరం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా అన్ని రాష్ట్ర అభివృద్ధిని, అన్ని కార్యక్రమాలని, మంచి జరిగే వాటిని ప్రజలకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అందిస్తుంది. దాన్ని తట్టుకోలేక మనసంతా పదే విషమని అంటున్నానంటే మనసంతా విషము నింపుకొని ఈ పరిపాలన మీద, ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుమ్మెత్తి పోస్తున్నారే తప్ప ఇంకొక అంశం మీ స్పీచ్లో ఎక్కడా కనిపించలేదు. ఇంకా చాలా పెద్ద మాటలు మాట్లాడారు. రైతుల విషయానికి వచ్చినప్పుడు రైతులకు వారి పేరున్నట్లు, రైతుల పట్ల వారికి ఉన్న అభిమానం ఎంత ఉన్నదో ప్రత్యక్షంగా ఆనాడు మనం చూసాం. ఒరేస్తే ఉరే అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.
గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు మీ నోటితో మీరు అన్నారు ఒరేస్తే ఉరే అని చెప్పి, కానీ మీ ఫామ్ హౌస్లో సుమారు 150 ఎకరాలు మీరు మట్టుకు ఒరేసుకున్నారు. రాష్ట్ర ప్రజలని ఆనాడు ఎవరిని ఒరేయనీయలేదు. మీరు పండించిన పంట క్వింటాల్కి మీకు సంబంధించిన వ్యక్తులతో పరోక్ష ఒప్పందాలు చేసుకొని క్వింటాలు 4,000 రూపాయల పైగా రేటుకి మీ ధాన్యాన్ని అమ్ముకున్నారు తప్ప రైతులందరినీ పొస్తు పెట్టి ఇండైరెక్ట్గా వారందరినీ ఉరేసుకోమని చెప్పిన మీరు ఈనాడు రైతుల పట్ల వేదాలు వల్లిస్తున్నట్టు చాలా అద్భుతంగా మాట్లాడటం మీ సభను చూస్తే నాకు నవ్వొచ్చింది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ 20%, 30% కమిషన్లని ఏదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి ఒక 200 మంది కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్ ముట్టడించారు అంటున్నారు. అయ్యా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పరిపాలనలో కాంట్రాక్టర్లకి మీరు అధికారంలోకి దిగిపోయే నాటికి సుమారు 80 నుంచి 82 వేల కోట్ల రూపాయలు మీరు కాంట్రాక్టర్లకు బాకీలు ఉన్నారు. ఆ బరువంతా తీసుకొచ్చి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈనాడు పెట్టారు మీరు. అంతేకాదు, సర్పంచుల మీద, మాజీ సర్పంచుల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చే నాటికి సర్పంచులే లేరు, వారి పదవీ కాలం అయిపోయింది. ఏదైతే ఈనాడు సర్పంచులకు బాకీ అని పదే మీరు మీ తొత్తులు మీరు అసెంబ్లీలో మా బచ్చాగాళ్ళు ఉన్నారన్నారే, ఆ బచ్చాగాళ్ళు పదే మాట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచులను నిర్లక్ష్యం చేస్తుంది, బిల్లులు ఇవ్వడం లేదు, సర్పంచులను మోసం చేసింది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ ఒక్క సర్పంచ్ కూడా ₹1 పని చేయలేదయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు. ఆ చేసిన బిల్లుల పెండింగ్ అంతా మీ పుణ్యమే. రాష్ట్రంలో ఈనాడు వేలాది మంది సర్పంచులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తమర పుణ్యమయ్యా, అది కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యం కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఈ 20-30% గురించి చెప్తున్నారు. డైరెక్ట్గా ముక్కుసూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మీది ఉద్యమ పార్టీగా మొదలై ఒక ప్రాంతీయ పార్టీగా అవతరించి ఒక జాతీయ పార్టీగా మీరు ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు, సంతోషం, అది మీ పార్టీ. అయితే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత నిధులు, సుమారు 1,500 కోట్ల పైగా వైట్ డబ్బు మీ పార్టీ, మీ బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చాయి, ఏమి వ్యాపారం చేశారని మీ కుటుంబ సభ్యులకు ఈనాడు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు. అస్సలు గురుగింజ కింద నలుపుని మీరు గ్రహించకుండా కాంగ్రెస్ పార్టీ మీద నిత్యము ప్రజల కోసం తాపత్రయపడే ఈ ఇందిరమ్మ పార్టీ మీద మీరు గుడ్డ కాల్చి వేయటం మీ మనసులో ఎంత ద్వేషాన్ని నింపుకొని ఎంత తాపత్రయపడుతూ మళ్ళీ అధికారంలోకి రావాలి అని పగటి కలలకు అంటున్నారయ్యా. ఇంకొక విషయం, ఈనాడు అధికార పార్టీ ఆ సభను సక్సెస్ చేయకుండా ఉండటం కోసం అనేక ఇబ్బందులు పెట్టారు, పోలీసులు ఇబ్బందులు పెట్టారు, ట్రాఫిక్ అది ఇది అని ఏదో చెప్పారు. మీకు గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు? ఆనాడు 2023 జూన్ 2వ తారీఖు నాడు మా నేత రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభకు వస్తే ఆర్టీసీ బస్సుల కోసం నేను డబ్బు కడతానని ఎంత ప్రాధేయపడ్డా ఆ సభను ఫెయిల్ చేయాలని ఆర్టీసీ బస్సులే కాదు, ప్రైవేటు బస్సులనే కాదు,
చివరికి ఆటోలని, టూ వీలర్స్ని నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు మీరు ఆనాడు. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల అనుసారం మా ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు ఎన్ని బస్సులకు కడితే అన్ని బస్సులు ఇచ్చారు. ఎన్ని ప్రైవేటు వాహనాలు వస్తే స్వచ్ఛందంగా ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా స్వేచ్ఛగా వారు మాట్లాడుకునే హక్కు ఇవ్వాలి అని ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలా. నిజంగా ఇబ్బందే పెట్టి ఉంటే మీ సభ జరిగిందని చెప్పుకుంటున్నారు కదా, జరిగి ఉండేదా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ, ప్రజలను గౌరవించే పార్టీ ఇందిరమ్మ పార్టీ. మీకు ప్రజల పట్ల, వారి పట్ల ఉన్న నమ్మకము, విశ్వాసం, వారిని మీరు ఏ రకంగా గౌరవించేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. అంతేకాదు, పోలీసు వ్యవస్థను గురించి మాట్లాడుతున్నారు. ఏదో డైరీలో రాస్తానంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత ఉందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? మొగుడు పెళ్ళం ఫోను మాట్లాడుకున్నా, అన్న తమ్ముడు ఫోను మాట్లాడుకున్నా, ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఇంకొక నాయకుడు మాట్లాడుకున్నా, మీ వ్యవస్థని వాడి, మీ సంస్థలను వాడి ఫోను ట్యాపింగ్ కార్యక్రమాన్ని చేపట్టి మొగుడు పెళ్ళాల మధ్య, అన్న తమ్ముల మధ్య, చివరికి గౌరవ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి, ఆ ట్యాప్ చేసిన తొత్తులనందరినీ విదేశాల్లో ఉంచి ఈనాడు ఇక్కడుండి డ్రామా ఆడి ప్రజాస్వామ్యాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే ఇంకేమైనా అవహేళన ఉంటుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ఇలా ప్రతి అంశంలో కూడా ఏదో నేను కార్యక్రమాలు అద్భుతమైనవి చేశాను, వీళ్ళన్నీ పాడు చేశారు అంటున్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కొన్ని అడగదలుచుకున్నాను, గుర్తున్నాయి వాటిని కొన్ని చాలా స్పష్టంగా చూశాను. ఏదైతే మీరు పెట్టిన ఏ స్కీములని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసిందండి? మీరు పెట్టిన స్కీములనే కాకుండా ఇంకా మరిన్ని స్కీములు పెంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా వాటిని తడపాయించుకొని తల తాకట్టు పెట్టి పేదవాడి ప్రభుత్వంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తున్నది మీకు కళ్ళకి కనిపించిన కబోజులాగా నాకేమీ కనపడలేదు అని తెలంగాణ యాస భాషలో మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకొని మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాం, ఇంకా రాబోయే 2.5 సంవత్సరాల్లో మళ్ళీ మందే అధికారమని మళ్ళీ ఎందుకు తెలంగాణ ప్రజలను మభ్యపెడతారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ఏదైతే ఈనాడు మీరు రెండు గదుల బెడ్రూమ్ ఇళ్ల విషయమే అనుకోండి. మీరు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలలో మీరు కట్టిన 2 BHKలు 96,000. ఇందుట్లో కూడా నాకు తెలిసి ఇంకా 17-18,000 అసంపూర్తిగా మొండిగోడలతో ఉన్నాయి. అది మా సీతక్క మేము కొన్ని క్లియర్ చేశాం. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 4.5 లక్షల ఇల్లు మొదటి విడత కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాం. అదే రకంగా రైతు బంధు గురించి మీరు చెప్తున్నారు. రైతు బంధు ఆనాడు మీరు 2 పంటలకి ఎకరానికి 10,000 ఇస్తే ఆర్థిక పరిస్థితి మీరు కొల్లగొట్టిన కారణంగా ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 12,000 రూపాయలు అంటే 6,000 + 6,000 12,000 రూపాయలు నువ్వు 10,000 ఇస్తే ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టి తల తాకట్టు పెట్టి కడుతున్నాం, ఇస్తున్నాం. అంతేకాదు ఆస్తుల గురించి, అమ్ముకునే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు నైతిక హక్కు ఉందా మీకు? యూనివర్సిటీ ఆస్తులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడు ప్రభుత్వం యూనివర్సిటీ ఆస్తులు అమ్మటం ఏంటి? ఎక్కడ మేము గుర్తుందా?
గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఓఆర్ఆర్ అనేది ఒక పెద్ద సంపదని తెలంగాణ ప్రజల కోసం గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఓఆర్ఆర్ని అల్వ సులవాలకి నీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక సంస్థకి దాన్ని చవక రేటుకి 7,000 కోట్ల రూపాయలకి అమ్మింది కాంగ్రెస్ పార్టీయా? అంతేకాదు 7 నెలలు 8 నెలల తర్వాత వచ్చే వైన్ షాపులకు సంబంధించిన ఆక్షన్కి సంబంధించింది కూడా ముందే అడ్వాన్స్గా కలెక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీయా మీరా? అంతేకాదు నేను మంచిగా మంచినీళ్ళు ఇచ్చామని చెప్తున్నారు మిషన్ భగీరథ ద్వారా. మీరు మంచినీళ్ళు ఇచ్చారో లేదో తెలియదు, కానీ తెలంగాణ సంపద 39,000 కోట్ల రూపాయలని మిషన్ భగీరథ అనే ఒక ముసుగుతో కొల్లగొట్టి, మా అక్క సీతక్క మంత్రి అయిన తర్వాత సర్వే చేపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 32% ఇళ్లకి ఇప్పటికీ మంచినీళ్ళు రావట్లే. అది మా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు మీరు చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకుంటూ స్థానికంగా ఉన్న వనరులన్నిటినీ ఉపయోగించుకుంటూ మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు చేస్తుంది. ప్రతి కార్యక్రమం అది మీరు మంచి కార్యక్రమా చెడ్డ కార్యక్రమంగా కాదు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీరిచ్చారు, మేమిస్తున్నాం, ఎస్ బంగారం ఇస్తానన్నాం. ఏడ నువ్వేముంచి నువ్వు నిధులేమని ఉంచితే కదా. పేదోడికి ఏదన్నా పంచాలని మాకు తాపత్రయం ఉంది, ఏడన్నా డబ్బులు ఉంచితే కదా నువ్వు. వీలైనంత కొల్లగొట్టుకుంటూ నువ్వు పోతే డెఫినెట్గా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్న ప్రతి మాటని నెరవేర్చుద్ది. ఇంకా ఏదేదో కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి ఒక్క మంచైనా నువ్వు చెప్పావా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? నీ ధరణిలో ఉన్న నాటి కుంభకోణాలు ఆ ప్లేసులో అద్భుతంగా ప్రజల వద్దకి ఈనాడు ప్రజల నచ్చిన చట్టం భూభారతి చట్టం ప్రజల వద్దకు తీసుకొచ్చాం. ధైర్యంగా ప్రతి గ్రామాల్లో గ్రామ సభలు పెడుతున్నాం. మీరు ఎందుకు ఆ ధరణిని గురించి మాట్లాడలేకపోయారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? అదే రకంగా సన్నబియ్యం అద్భుతంగా ప్రజలకు ఇస్తున్నాం. కష్టమైనా కూడా పేదవాడు మంచిగా ధనికుడు తిన్న బువ్వే తినాలి అని ఎందుకు మంచి కార్యక్రమం చేశారని అటువంటి దాన్ని మాట్లాడలేకపోయావు? ఎస్, నేను అద్భుతంగా 8వ అద్భుతం కాళేశ్వరం కట్టానన్నారు. కాళేశ్వరం ఏమైందండి? మీరు అధికారంలో ఉన్నప్పుడే కుప్పకూలింది అది. దాంట్లో కుంభకోణం 1,00,00,000 కోట్లు కుంభకోణం జరిగింది అని విజిలెన్స్ రిపోర్టు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ రిపోర్టు ఇచ్చింది. రాబోయే రోజుల్లో స్పెషల్ కమిషన్ కూడా రిపోర్టు తప్పకుండా ఎంక్వైరీ చేస్తుంది. దాని మీద కూడా రిపోర్టు వస్తుందని ఆశిస్తున్నాం. అంటే అటువంటి కాళేశ్వరంలో జరిగిన అవినీతిని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంతేకాదు, ఏదైతే ఇంకా ఇటువంటి మీరు చేసిన స్కాములు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన ఇప్పటికీ పచ్చి అబద్ధాలు చెప్పేది, నోరు తెరిస్తే అబద్ధం. ఏదైతే ఈనాడు మీరు వరంగల్ సభలో మాట్లాడిన దాని మీద చివరగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా ఆర్భాటంగా మీరు మాట్లాడారు. మా పార్టీ పక్షాన ఒక్కటే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. డేటు మీరు ఫిక్స్ చేయండి. ఏ డేటు మీద అసెంబ్లీ పెట్టమంటారో మీరు ఫిక్స్ చేయండి. మీరు చెప్పిన ప్రతి అంశాన్ని, అది 4 రోజులు కానివ్వండి, 6 రోజులు కానివ్వండి, 8 రోజులు కానివ్వండి, ప్రతి అంశాన్ని మీరు చేసిన ఘనకార్యాలేంటో, ఆ గొప్ప ఘనకార్యాలేంటో చెబుతూ ఈ గడిచిన 10 సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలని, ఈ 15 నెలల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని
ప్రజలకి చర్చించటానికి మీరు సిద్ధమా? అయినా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన గురించి దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వము చేయని, రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా, చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా విస్మరించింది అనుకోండి, ఏ ప్రభుత్వము చేయని విధంగా కులగణన చేయటమే కాకుండా మా బీసీ తమ్ముళ్ళకి 42% ఇచ్చే చిత్తశుద్ధితో ఆ దిశలో ఈ ప్రభుత్వం పయనిస్తుందని, కనీసం దాంట్లో